చాలామంది ఒక్క కర్ర విత్తనాలు, 2 కర్రల విత్తనాలు అని చెప్పి కొనుక్కున్నారు. విత్తనాలు వచ్చేసి బాగా విపరీతమైన ఖరీదు. మా దగ్గర వడ్లు కొనేటప్పుడు చాలా తక్కువ రేట్లో ఉంటాయి, కానీ విత్తనాలు మాత్రం మరీ ఒక్క కర్ర విత్తనాలు వచ్చేసి 1 కేజీ 400 రూపాయలు. 1 కేజీ బియ్యం ఖరీదు 50 రూపాయలు 60 రూపాయలు అంటే 1 కేజీ విత్తనాల ఖరీదు 400 రూపాయలు. అవి తీరా తెచ్చిన చాలామంది రైతులకు జరిగింది ఏంటంటే 40% మొలకెత్తలేదండి, 40% మొలకెత్తలేదు. కొందరు యాక్టివ్గా మాట్లాడే వాళ్ళు, పోరాడి తెచ్చుకునే వాళ్ళు మళ్ళీ ఆ 40% వడ్లు ఆ కంపెనీతో పోరాడి కొన్ని కంపెనీస్ రెస్పాండ్ అయ్యాయి, కొన్ని కంపెనీస్ రెస్పాండ్ కాలేదు. మళ్ళీ తిరిగి ఆ 40% అంటే సపోజ్ 10 బ్యాగులు తెచ్చుకొని మొలకెత్తపోతే ఇంకొక 4 బ్యాగులు మళ్ళీ తెచ్చుకున్నారు. ఇంకొంతమంది అయితే అవి కూడా తెచ్చుకోక మళ్ళీ కొనుక్కొచ్చుకున్నారు. వాళ్ళకి అలా లాస్. తీరా నాటు పెడదామంటే ఈసారి వరి నాట్లు వేసే వాళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. ఇదంతా జరిగింది. పోయినసారి అందరూ వర్షాలు లేక పంటలు పెట్టలేదు కాబట్టి ఎలకల ప్రాబ్లం చాలా విపరీతంగా ఉంది ఈసారి. అది ఒక సమస్య. ఇంత సమస్య ఉండి ఏదో నాటేసం చేసామంటే ప్రభుత్వం అంటే ప్రజలు తప్ప, ప్రభుత్వం తప్ప నేనేం అనలేదు, కానీ యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు యూరియా సమస్య, ఎన్ని సమస్యల మధ్య పెడితే ఎంత వర్షం పడ్డది, కాలం మంచిగా ఉంది అనుకుంటే మా ఏరియాల్లో చాలా వరకు బోర్ల పైన డిపెండ్, బోర్ వాటర్ పైన డిపెండ్. అప్పుడే బోర్లు తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఇది పరిస్థితి. దయచేసి రైతులు పెట్టే వీడియోలకి రైతులకి సపోర్ట్ చేయండి. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.